విజయవాడ పక్కనే ఉంటుంది పెనమలూరు. అదొక నియోజకవర్గం. ఒకప్పుడు విజయవాడ ఈస్ట్‌లోని కొంచెం మొక్క, ఉయ్యూరులోని కొంచెం మొక్క నరికి రెండిటిని కలిపి పెనమలూరు అనే ఒక నియోజకవర్గాన్ని చేశారు. ఆ పెనమలూరు నియోజకవర్గానికి ఫస్ట్ ట్రిప్ వచ్చేటప్పటికి బోడే ప్రసాద్ తెలుగుదేశం పార్టీ తరపున ఘన విజయం సాధిస్తే, మొన్నటిసారి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన బోడే ప్రసాద్‌ని ఓడించి బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పార్థసారథి విజయం సాధించారు. ఆ పార్థసారథి అంతకుముందు మంత్రిగా కూడా చేశారు కాంగ్రెస్‌లో. ఆయన మొన్న మంత్రి పదవి వస్తుందనుకున్నారు. ఫస్ట్ ట్రిప్ దాంట్లో రాలా. సెకండ్ ట్రిప్ వస్తుందనుకున్నారు. రాలేదు. ఆయన ఇప్పటికీ పార్టీలో అయితే కొనసాగుతున్నారు. బాధ్యతగానే ఉన్నారు. కాకపోతే ఇవాళ తాజాగా తనే ఒక ఆవేదన వ్యక్తం చేయడం, అది కూడా సాధికార బస్సు యాత్ర సందర్భంగా చేసినటువంటి ఇచ్చిన స్టేట్మెంట్ సంచలనం సృష్టిస్తోంది. అందులో కీలకమైనటువంటిది ఏదైతే తనకు సంబంధించి ఎదురవుతున్నటువంటి ఇబ్బందిని ప్రస్తావించారు. తన నామినేషన్ వేసిన ప్రతిసారి కొందరు సారథి ఓటం అంటూ ప్రచారం చేస్తుంటారని, నన్ను గుర్తించి నన్ను ఎమ్మెల్యేగా చేసిన నా పెనమలూరు నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటాను. చివరకు మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గుర్తించకపోయినా కూడా నియోజకవర్గ ప్రజలు ఆదరిస్తున్నారు. సదా నా నియోజకవర్గంలో ప్రజలు నాకు అండగా ఉంటారు, వాళ్ళకి అండగా ఎప్పటికీ ఉంటాను అంటూ కీలకమైనటువంటి ప్రకటన చేసుకొచ్చారు. ఆయన వైసీపీని వీడి తెలుగుదేశానికి వెళ్ళడానికి అయితే అవకాశం లేదు. అక్కడ తెలుగుదేశానికి బోర్డు అంత కాంపిటీషన్ ఉంది కాబట్టి. కానీ జగన్ ఇవ్వనన్నారా ఏంటన్నది తేలాల్సి ఉంది.